ఇప్పుడు రాష్ట్ర జైనింగ్ కమిటీ నాయకులు ప్రేమ్ కుమార్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన మణికంఠ గారికి, అట్లాగే వారి మిత్ర బృందం అంతా కూడా మనకు తెలిసిన, ఎందుకంటే చాలా మంది పేర్లు ఉన్నాయి కాబట్టి సమయానికి నేను లాస్ట్ బోగిలో ఉన్నా, అందుకని చెప్పి మరి సమయం తీసుకోకుండా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరున అందరికీ నా నమస్కారం. అట్లాగే ఇక్కడ వచ్చిన జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు అందరికీ కూడా పేరున నా నమస్కారాలు, నా అభినందనలు. ఈ కార్యక్రమం చక్కగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి, రాబోయే రోజుల్లో నెలలోనే నెక్స్ట్ మంత్ 5 months ఎంపీటీసీ జడ్పీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఇక్కడ డయాస్ మీద ఉన్న నాయకులు అయితేనేమి, ముందున్న వాళ్ళు అయితేనేమి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా పనిచేయాలి. వారు నిలబడుతూ ఇంకా నాయకులను తీసుకొచ్చి వాళ్ళు కూడా నిలబెట్టాల్సిన బాధ్యత మీకున్నది. ఇది నేను చెప్పడం కాదు, మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలు. కాబట్టి ఈ ఆదేశాలను మీరు అందరూ కూడా పాటించి రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ లో మన సత్తా ఏంటో చూపాల్సిన ఆవశ్యకత ఉంది. మరి దాంట్లో మనం పాల్గొని సత్తా చూపించాలంటే ముందుగా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవి ఏమిటి అంటే, మరి జిల్లా స్థాయిలో అయితేనేవి, మరి కాన్స్టిట్యూన్సీ స్థాయిలో అయితేనేవి, పార్లమెంట్ స్థాయిలో అయితేనేవి, మండల స్థాయి అయితేనేవి, గ్రామ స్థాయిలో అయితేనేవి, మరి చాలా మంది నాయకుల్ని మనం పార్టీలోకి ఆహ్వానించాల్సిన ఆవశ్యకత ఉంది. అందరికి కూడా మనందరికి కూడా పేరున అందరికి కూడా ఏం చెప్తానంటే, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఎప్పుడైతే పార్టీ బలోపేతం చెందుతుందో అప్పుడే రాష్ట్ర స్థాయిలో బలోపేతం చెందుతుంది. కాబట్టి దానికి ఎగ్జాంపుల్ మొన్న మనందరం కష్టపడిన మున్సిపల్ ఎలక్షన్స్ అయితేనేమి, అట్లాగే మరి పంచాయతీ ఎలక్షన్లు కూడా చాలా మంది మన వాళ్ళు, అవి డైరెక్ట్ ఎలక్షన్స్ కాకపోయినా, గుర్తు మీద కాకపోయినా, మన నాయకులు చాలా మంది నిలబడి మరి ఉప సర్పంచులు అవడం జరిగింది. అది స్టార్ట్ అయ్యి మరి మున్సిపల్ ఎలక్షన్స్ లో మరి కౌన్సిలర్స్ గా మరి ఇద్దరు కూడా గెలవడం జరిగింది. చాలా మంది సెకండ్ ప్లేస్ లో రావడం జరిగింది, థర్డ్ ప్లేస్ లో కూడా రావడం జరిగింది. చాలా మంది మనం ఇచ్చిన 339 సీట్లలో చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు కాదు, మరి డబ్బు లేని వాళ్ళే. లేకపోయినా మరి చాలా వరకు కూడా సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ లో రాగలిగారంటే మనసులో ఉన్న, గుండెలో ఉన్న ఆత్మస్థైర్యం. మనం ప్రజలకు సేవ చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో వారు నిలబడి మరి కష్టపడి పనిచేయడం జరిగింది. ఆ కష్టపడి తీరు చూసి ప్రజలు కూడా ఓటేయడం జరిగింది. మరి ఇంత మరి మన పట్ల ఆదరణ చూపిన తర్వాత మరి చాలా మంది నాయకులు ఎక్కడుంది జనసేన తెలంగాణలో అంటే అదే నిదర్శనం. ప్రాక్టికల్ గా ఓట్లు పడిన చోట మరి ఎక్కడ కూడా మరి 100, 200, 250 ఓట్లు కూడా పడిన జరుగుతుంది. మరి గెలిచిన వాళ్ళకి 330, 400 వస్తే వాళ్ళు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మన జన సైనికులు మరి ఎంత ఖర్చు పెట్టారో మీకు తెలుసు. ఎవరు ఏమీ ఖర్చు పెట్టకుండా నిజాయితీగా తిరిగి వాళ్ళ మధ్యన ప్రజానాయకులుగా తిరిగినందువల్ల ఆ ఓట్లు రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనమంతా కూడా ప్రజెంట్ నాయకత్వాన్ని మనం పెంచాలి. నాయకత్వం ఎప్పుడైతే పెరుగుతుందో మరి అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆ దిశగా ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటున్నాను. చాలా మంది ఏమంటే మీ పార్టీలోకి వస్తే ఏంటి అని అడుగుతున్నారండి మమ్మల్ని అని చెప్పి కొంతమంది నాయకులు నా ముందు వ్యక్తపడటం జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లోకి వచ్చేవాడికి తెలుగులో చెప్పాలంటే ఒక జీవం ఉంటుంది. రాజకీయంగా తిరగాలి, ప్రజలకి సేవ చేయాలి. ఆ 2 జీవులు ఉన్న వాళ్ళే సామాజికుడు అవని, లేదా ఇంకొకరు అవని, నాలాంటి ఎవడైనా సరే వచ్చేది రాజకీయం ప్రజలకు సేవ చేద్దామన్న దృక్పథంతో ఎప్పుడైతే జీవం ఉంటుందో ఆటోమేటిక్ పనిచేస్తాం. ఎప్పుడైతే మనలో అది ఉన్నప్పుడు ఎలాంటి బెదిరింపులకి, అదిరింపులకి బెదరకుండా ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి రాజకీయాల్లో వచ్చి ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేస్తానన్నప్పుడు ఎవరు కూడా ఏమి చేయలేరు. దానికి నిదర్శనం మన
నాయకుడు ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో అవమానం పడినా కూడా నిన్ను వచ్చేస్తారు ఇచ్చేస్తారు బెదిరించినా కూడా మరి ఆంధ్రప్రదేశ్ లో 21 సీట్లు గెలిచి నిలబడి 21 సీట్లు పట్టగలిగారు. మరి ఈ రోజున మరి దేశంలో మన ఎలక్షన్ జరగకముందు జనసేన పార్టీ గ్లాసు గుర్తు అంటే ఏంటో తెలియదు. అలాంటిది మొన్న ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన తర్వాత ఇవాళ దేశంలో నలుమూలలో ఎక్కడికి పోయినా జనసేన పార్టీ అన్నా పవన్ కళ్యాణ్ గారు అన్నా గ్లాసు గుర్తు అన్నా తెలియకుండా ఏమన్నా చెప్పండి. మరి ఈ రోజున మరి మారుమూల గ్రామాలకు కూడా జనసేన పార్టీ పాల్గొతా ఉంది. చాలా మంది మన కేరికల కమిటీ వేసిన దగ్గర నుంచి మా మెంబర్స్ అందరూ కూడా సభ్యులందరూ కూడా చాలా చోట్ల నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి. మేము చేస్తామండి మేము చేస్తామని. అంటే యువతలో ఎంత ఉత్సాహం ఉందో చూడండి. మన పార్టీ ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరికంటే మనం విమర్శించేది వాళ్ళు ప్రజలకి సమాజం పట్ల పని చేయలేక వాళ్ళ సోమరపోటుతనంతో వాళ్ళకి ఎక్కడం మళ్ళా మాకు ఇబ్బంది వస్తుందో, ఎలక్షన్ లో గెలవలేమో, మరి ప్రజల్లో ఆదరణ ఉండదేమో పవన్ కళ్యాణ్ గారు వస్తే అనే అధైర్యంతో వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు 4th క్లాస్ లాంగ్వేజ్ తో. అలాంటి వాడిని మనం పెద్ద పట్టించుకోవాల్సిన ఆవశ్యకత కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మన ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తామో ఖచ్చితంగా మనకు ఆదరణ దొరుకుతుంది. అదే ఆదరణతో రేపు పొద్దున రాబోయే కాలంలో మనం కూడా మరి ప్రభుత్వంలో ఉండబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు దాంట్లో అందరికీ కూడా అవసరం లేదు. ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తామో ఖచ్చితంగా మన ఆదరణ దొరుకుతుంది. మన నాయకుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో 5 శాఖలు తీసుకుని 5 శాఖలు కూడా నిస్వార్థంగా చక్కగా పరిపాలన చేయడం జరుగుతూ ఉంది. ఆ పరిపాలన చూసి ఆ పరిపాలన నచ్చే మారుమూల గ్రామాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా మన జనసేన పార్టీలో చేరడానికి వస్తున్నారంటే దానికి నిదర్శనం ఈ సమావేశంలో కూడా. ఈ సమావేశంలో మన పక్క రాష్ట్రమైన కర్ణాటక, పక్క రాష్ట్రమైన తమిళనాడు, పక్క రాష్ట్రమైన కేరళలో కూడా, పక్క రాష్ట్రమైన ఒరిస్సాలో కూడా మన పార్టీలో చేరుతున్నారంటే మరి దాని అదే మన నాయకులకు ఉన్న నిబద్ధత అదంతా చూసే మన పార్టీలో చేరుతున్నారు. అట్లాగే మనం కూడా అదే నిబద్ధతతో పనిచేసుకుని ముందుకెళ్తున్నాడు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలే మనకు ధైర్యం, ప్రజలే మనకు అండ. కాబట్టి మీరు ఇప్పుడు కూడా భయపడకుండా ముందుకు వెళ్ళాల్సింది కోరుతున్నాను. అట్లాగే మన పార్టీ తరఫున కూడా మన తెలంగాణలో కూడా లీగల్ సెల్ చాలా స్ట్రాంగ్ గా తయారు చేయబోతున్నాం. దానికి కూడా మీకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి జిల్లాలో కూడా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తూ ఏది ఉన్నా కూడా మీకు అన్నదండలుగా రేపు నిలబడదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఎప్పుడు కూడా ఒక్కటే మన పార్టీలోకి వచ్చేవాళ్ళు స్వార్థం లేకుండా చక్కగా పనిచేయగల వాళ్ళని ఆహ్వానించండి. ఖచ్చితంగా తీసుకున్నాం, ఖచ్చితంగా పనిచేద్దాం. కాబట్టి వారు కొత్త వారు వస్తే మన పాత మిత్రులకి చాలా మందికి మరి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కడే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఎప్పుడు కూడా పిల్లర్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పిల్లల్ని తీసేయమని గుర్తుపెట్టుకోమని చెప్పి. ఎందుకంటే పిల్లర్స్ అవి ఎప్పుడు స్టాండర్డ్ గానే ఉంటాయి. పిల్లర్స్ ఎవరు వాటిని ఏం చేయలేరు. మీరు నాకు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ లో పోటీ చేసి సత్తా లేని వాళ్ళు మరి పార్టీ కష్టపడే వాళ్ళకి ఈ రోజున అక్కడ ఎంతో మందికి మరి చైర్మన్ పోస్టులు అయితేనేమి, డైరెక్టర్ పోస్టులు అయితేనేమి, అనేక సంఘాల్లో మెంబర్స్ గానైతేనేమి మరి అనేక పోస్టులు ఇచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆదరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తని గత 10 సంవత్సరాలు కార్యకర్త